రూపాయల పండ్లు తెస్తాడు, 1000 రూపాయల మందు తాగిపోతాడు. అక్క అనవసరంగా గెలికి మమ్మీ డాడీకి ఎందుకు లోలి పెడతావు? ఏం మాట్లాడుతున్నావే? చెల్లి అన్నాక అన్నింటికి రాదా? నీ చెల్ల దగ్గర నీ ఇజ్జత్ ఉండాలంటే మేము చెప్పినే చెయ్యాలి. మరి అక్క మా అమ్మ గురించి నీకెందుకే? అందరికి శత్రువులు బయట ఉంటారు కానీ నాకు మాత్రము ఇంట్లోనే ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు లెక్క. డాడీ మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అత్త మీరు రోజు వస్తుంది రేపు అవుతుంది. సరే మీకు అంత బాధ అనిపిస్తే మా చెల్లెను మా అమ్మింటి కాడ ఇడిచిపెట్టి వస్తా. నీకు ఇట్లా కాదు, నేను వస్తున్నాగు. బుజ్జి ఈరోజు ఊరికెళ్ళి మా చెల్లి వస్తున్నది, జర వంటలు గింటలు జర మంచిగా చూసుకో. మీ చెల్లి వస్తే నేనేం చేయాలి? ఊ అంటే అన్నిళ్ళు గుర్తుకొస్తుంది మీ చెల్లెకు. ఏం మాట్లాడుతున్నావే? చెల్లి అన్నాక అన్నింటికి రాదా? గమ్మత్ మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతలేదు. సరే మీ చెల్లి వస్తే వండి పెడతా, మంచిగా చూసుకుంటా, కానీ నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. చెప్పి ఏం చేయాలి? నాకు 5000 పట్టు చీర ఇప్పేయాలి, అయితేనే మీ చెల్లెని మంచిగా చూసుకుంటా. బెటా ఊరికెళ్ళి అత్త వస్తున్నది, అత్తను మంచిగా వలకరియాలి. చూడండి, బాగున్నావు అత్త, మామ బాగున్నాడు అని వలకరియాలి, సరేనా? పలకరిస్తాం కానీ మనకి ఇద్దరికి చాక్లెట్ ఇప్పిస్తున్నా పలకరిస్తాం. అంటే తల్లి బిడ్డలు కలిసి నా దగ్గర లంచం అడుగుతున్నారు. ఏమన్నా అనుకో, నీ చెల్లె దగ్గర నీ ఇజ్జత్ ఉండాలంటే మేము చెప్పినే చెయ్యాలి. మరి వస్తుంది, నాకు కూడా టైం వస్తుంది. మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కూడా గిట్లనే చేస్తా. డాడీ మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అత్త మీరు రోజు వస్తుంది రేపు అవుతుంది. చూసినావా, పిల్లకున్న తెలివి కూడా తల్లికి లేదు. ఏడ సందు దొరుకుతుందో ఏడలొల్లి పెట్టుకుందామా అని చూస్తావు. సరే నువ్వు ఇంత వరుతున్నావు కదా, డిస్కౌంట్ ఇస్తున్నా. 5000 కాదు 3000 పట్టు చీర ఇప్పియు. కొట్లాటలో కూడా డిస్కౌంట్లు ఆఫర్లా? ఏమున్నారే మీరు? సరే డాడీ నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు కదా, మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, మాకు తక్కువ చాక్లెట్లు ఇప్పి. తల్లి బిడ్డలు ఒక్కటి ఆకలి చదువుకున్నారు. అవన్నీ పోని కానీ ఇప్పుడు ఇప్పిస్తున్నావా లేదా? అంటే నా మీదనే రుబాబు చెలాయిస్తున్నారా తల్లి బిడ్డలు? ఇచ్చేది లేదు, ఏం లేదు. వచ్చినాక ఎట్లా మర్యాద ఇయ్యారో నేను కూడా చూస్తా. సరే చూద్దాం. మీ చెల్లెలు ఇప్పుడు ఎందుకు వస్తుందంట? ఏమో నాకేం తెలుసు. అన్నా వస్తున్నా అని ఫోన్ చేసింది, దామ్మ అని చెప్పిన. డాడీ అత్తతోని మామ కూడా వస్తుందంటనా? మామదోం ఎందుకు, ఆమెచ్చుడు ఎక్కువ. అక్క అనవసరంగా గెలికి మమ్మీ డాడీకి ఎందుకు లోలి పెడతావు? ఓ నా పిచ్చి చెల్లె, మామయ్య వస్తే పండ్లు తెస్తాడు. భలే తెచ్చిండు తీ. 100 రూపాయల పండ్లు తెస్తాడు, 1000 రూపాయల మందు తాగిపోతాడు. అంటే వచ్చే చుట్టాలు 1000 రూపాయల పండ్లు తీసుకురావాలనా? మమ్మీ అమ్మమ్మలు వస్తే ఆ పండ్లు కూడా తేరు కదా. చెప్పు బేట, గట్ల బుద్ధి చెప్పు మీ అమ్మకు. నీకు ఇట్లా కాదు, నేను వస్తున్నాగు. ఇక అవన్నీ పోనీ కానీ మీ చెల్లె ఎందుకు వస్తుంది అది చెప్పు ఫస్ట్. నాకు తెలియదని చెప్పినా కదనే, మళ్ళా నన్ను అడుగుతున్నావు ఎందుకు వస్తుందని. జరుండు, వస్తుంది కదా మా చెల్లి, అడుగు మరి ఎందుకు వచ్చిందో. రాని మళ్ళీ యాయాపులు మీద నీకు వస్తుందో వచ్చినాక చెప్తా. మమ్మీ అత్తమ్మనే వచ్చినట్టునే పోయి డోర్ తీస్తా. కొడలి పిల్ల బాగున్నారా? చాక్లెట్ వచ్చినాకనే పలకరిస్తా. బాగున్నారా చెల్లె? బాగున్నామన్నా. వదిన బాగున్నారా? చీర వచ్చిన దాకా పలకరించడే లేదు. నువ్వు కూర్చోరా చెల్లె, మేము అట్లా కూర్చుంటాం. అత్తమ్మ మా అమ్మాయి రాలేడా? రాలేదమ్మా, ఇంటి దగ్గరనే ఉండు. అక్క మా అమ్మ గురించి నీకెందుకే? మాట్లాడు. ఏమైంది? ఎవరు మాట్లాడతలేరు, సపోర్ట్ చేస్తలేరు? ఇంత సడన్ గా వచ్చినా వదినా? ఏం లేదు, 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. ఏంది 2 రోజులా? ఒక్కరోజు అనుకోని నేను 5000 చీర అడిగినా 10,000 చీర అడగాలి. ఏంది 2 రోజులు 2 చాక్లెట్లు అడగాలి ఇంకా? ఇక ఇది కుదరది. మా చెల్లె ఈడనే ఉంటే వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు. మా చెల్లెని లోనికి పంపించినాక ఇలా సంగతి చెప్తా. చెల్లె ఆ రూమ్లో పోయి రెస్ట్ తీసుకపో. ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంది, తల్లి బిడ్డల సంగతి ఏంది? ఇక్కడ రండి బెట్ట, మీరు ఇక్కడ రండి. చెప్పండి. ఇక మా చెల్లెతో మాట్లాడమంటే ఇట్లా 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 నెత్తులుపుతున్నారు ఎందుకు? మీ చెల్లెలు ఒక్కరోజు ఉంటుంది అనుకుంటున్నా, 2 రోజులు ఉంటా అన్నది. అయితే నాకు 10,000 చీర కావాలి. అవును డాడీ, 2 రోజులు అంటే 2 చాక్లెట్లు కావాలి మాకు. ఏంది
రెండు చాక్లెట్లు కావాలనా? నీకు 10,000 చీర కావాలనా? చెప్తా పోండి అక్కడ, మీరు అక్కడ వండి, నేను ఒక అర్ధగంట అయినాక మాట్లాడతా. మాట్లాడు, అర్ధ గంట అయినాక ఏం మాట్లాడతావో చూస్తా. అర్ధగంట తర్వాత ఇప్పుడు చెప్పుండి. ఇక మా చెల్లె అవతల రూమ్లో వండుకున్నది. చెప్పుండి, ఏంది మీకు పైసలు ఇవ్వాలనా నేను? అంటే నా చెల్లెతో మాట్లాడలేం మీరంటే మీకు లంచం ఇవ్వాలనా నేను? చెల్లైతే మీ అమ్మల ఇంటికి పోవాలి, అన్నోళ్ళ ఇంటికి ఎందుకు వస్తుంది? అరే అన్న ఉన్నాడు కాబట్టి వస్తుంది, అన్న ఇంటికి రావద్దు. ఇప్పుడు నువ్వు మీ అన్నింటికి పోవా? మీ అన్న పిలిస్తే పోవా? నీకేమైనా పని ఉంటే మీ అన్నింటికి పోవా? మనకు కూడా పిల్లలు ఉన్నారు, అట్లా ఊకేస్తే మంచిగుంటుందా? ఏమైందే? వచ్చేమన్నా మన ఆస్తులు తింటున్నదా? ఏమన్నా తింటున్నదా? ఊరికి వస్తే మంచిగా ఉంటుందా అని అంటున్నావు? బట్టలు ఇప్పించుకొని పోతుంది, మన కప్పుల పాలు చేస్తుంది, ఎందుకు? అది కాదు, అందరికి శత్రువులు బయట ఉంటారు కానీ నాకు మాత్రము ఇంట్లోనే ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు లెక్క. ఏంది నీ శత్రువులమ్మా? నడు పెట్టి అమ్మమ్మల ఇంటికి పోదాం. ఆగుండి అంటే అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాను ఇక బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ మనిషిని. అరే చెల్లె ఉన్నది, అన్నం చూతామని వచ్చింది, వద్యం చూతామని వచ్చింది, కోడళ్ళని చూతామని వచ్చింది. మీరు మాట్లాడకుంటే ఎంత ఫీల్ అవుతుంది? ఒక మాట బాగున్నావా అని అడిగితే ఏమైంది మీకు అసలు? మాకవని తెలియదు. మీ చుట్టాలు ఎవ్వరు వచ్చినా మాకేమన్నా ఇప్పిస్తేనే మాట్లాడతాం, లేకుంటే మాట్లాడం. సరే నాకు కూడా తెలుసు మిమ్మల్ని ఎట్లా చేయాలో నాకు కూడా తెలుసు. మీ చుట్టాలు వచ్చినప్పుడు నేను కూడా ఇట్లనే చేస్తా. నాకు అన్నీ తెలుసు, ఏమేం చేయాలని అన్నీ తెలుసు. చూద్దాం అప్పుడు మీరేం మాట్లాడతారు. చూద్దాం. ఎందుకు డాడీ అట్లా గొడవ పడతారు? ఎందుకు మమ్మీ అట్లా గొడవ పడతారు? సరే మీకు అంత బాధ అనిపిస్తే మా చెల్లెను మా అమ్మ ఇంటికాడ ఇడిచిపెట్టి వస్తా. ఇడిచిపెట్టిదా? వచ్చేటప్పుడు నాకు చీర కొనుక్కుందా 10,000. చాక్లెట్ కొనుక్కరా. ఇక మీరు మారరు. సరే డాడీ, నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు కదా, మేము కూడా డిస్కౌంట్ ఇస్తాం, మాకు కూడా తక్కువ రేటు చాక్లెట్లు ఇప్పి. సరే డాడీ. మళ్ళీ ఫస్ట్ సరే డాడీ. చెప్పు డాడీ. అది కాదు, అందరికి శత్రువులు బయట ఉంటారు కానీ నాకు మాత్రము ఇంట్లోనే ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు లెక్క. నాకొద్దు బెట. మంచి నీరా, నాకొద్దు. ఇక అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా ఇట్లా కాదు. కాదు. వస్తున్నాను మళ్ళా నన్ను ఎందుకు అడుగుతున్నావు? వస్తుంది కదా, వచ్చినాక అడుగు. ఇక్కడ దూరుకో, లొల్లి చేయకుండా. స్టార్టా? ఏంది ఒక్కరోజా? నాకు అనుకోవాలా? ఏంది 2 రోజులా? నేను ఒక్కరోజు అనుకోని 5,000 అన్నా, ఇక 10,000 చీర అడగాలి. నువ్వే చెప్పుకోవాలి మనసు. ఏంది నేను ఒక్క రోజు అనుకున్నా, 2 రోజులా?